జనసేన నుండి జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ డెసిషన్ అట్లా ఇమ్మీడియట్ చేశారు, ఎలా కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మామూలుగానే జనాలను ఇబ్బంది పెడితేనే ఊరుకొని మనస్తత్వం. నువ్వు ఏకంగా నీ అసిస్టెంట్లని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా నచ్చుద్ది? అసలు నీకు ఇంకా నయ్యం, పవన్ కళ్యాణ్కి వచ్చే తిక్కకే కాలుస్తాడు కూడా. నేను కాల్చలేదు, నువ్వు అక్కడికి అదృష్టవంతుడివే అనుకోవాలి, అంతే కదా. ఆయనకు అసలు అమ్మాయిని ఎవడైనా ఏమన్నా అన్నాడు అని తెలిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చాలా కోపం. అది ఎక్స్పెషల్లీ ఆడదాని కేసు కోసం మొన్న పాటుపడ్డాడు ఆంధ్రాలో. వాళ్ళ టైంలో న్యాయం జరగలేదు అమ్మాయికి, వైఎస్ జగన్ టైంలో. కాబట్టి ఈరోజు న్యాయం జరిగేలా చేశాడు ఆయన. అలా ఇలాంటివి తెలిసి ఆయన మైండ్ దాకా వెళ్ళి ఉండదు నాకు తెలిసి, పిఏ మైండ్ దాకా వెళ్ళి ఉంటుంది ఇది. ఆయన మైండ్ దాకా వెళ్తే ముందు AK-47 గణతో లట్ట 4 దెబ్బలు వేసేవాడు. జానీ మాస్టర్ పని అయిపోయేది, గాలిలో కలిసిపోయేవాడు. ఇంకా సస్పెండ్ చేయకపోతే ఏం చేస్తారు బ్రో? ఆయనకి అసలు ఇలాంటివి అంటేనే నచ్చదు. ప్రయారిటీ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చాడు. ఏమండి, ఆయన గుడ్డ కట్టుకున్నాడో, జనసేన బ్యాండ్ తగిలించుకున్నాడో, షర్ట్ వేసుకున్నాడో అన్నంత మాత్రం నువ్వు తప్పు చేస్తే వదిలేయడు. పవన్ కళ్యాణ్ ఏమీ పిచ్చోడు కాదు. ఎన్నో వదిలేసుకొని ఎన్నో సాక్రిఫైజులు చేసి ఈ రోజున ఆ జన సైనికులను తయారు చేసుకున్నాడు అక్కడ ఆంధ్రాలో. అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళు వచ్చి దాని పేరుని చెడగొడదామంటే అలాంటి వాళ్ళని ఎవరిని దగ్గర రానివ్వడం. దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేసినా కానీ గన్ షాట్లు పడతాయి ఖచ్చితంగా. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకా